నుమాయిష్‌కొచ్చేసినాం. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. నుమాయిష్ అనంగానే ఫస్ట్ నా కళ్ళు ఇయర్ రింగ్స్ పైకెళ్తాయి. అట్లా అన్నీ చూసుకుంటూ అట్లా ముందుకెళ్ళిన. మస్తు అనిపించింది. అంటే ఎవ్రీ ఇయర్ వస్తా నేను ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీతోని కంపల్సరీగా వస్తాం. షాపింగ్ చేసినా చేయకపోయినా. ఏం చేయొద్దు అని ఫిక్స్ అయ్యి వస్తా. కానీ పక్కా షాపింగ్ చేసుకొనే వస్తా ఇంటికి. ఏదన్నా ఒకటి కొనాలంతే. పోయినందుకు ఖాళీగా అయితే మనకు రాబుద్ది కాదు. ఆల్రెడీ మనం ఒక బిజినెస్ ఉంది. అయినా అని డ్రెస్సులు చూసినా నేను ఇంకేమన్నా వస్తాయేమో అని. కానీ ఎంతైనా బిజినెస్ స్టార్ట్ చేసిన కదా, నాకు నా డ్రెస్సులు తప్ప వేరే ఏం నచ్చుతలేవు. ఈ ట్రైన్ ఉంది కదా, చిన్నప్పటి నుంచి ఈ ట్రైన్ చూస్తూనే ఉన్నా. సరే షాపింగ్కి వస్తే ఇక్కడ చూడండి నేనేం చెప్తుండో. గమ్మత్తు పాడుతుండు కదా పాట, నాకు అదే అనిపించింది. అందుకే వీడియో తీసుకున్నా. ఈ షూస్ నాకు బాగా నచ్చినాయి. ఎంతరా నాయన అని అడిగితే 600 అంట. 600 అంటే సగం రేట్కి అడగాలనుకో. నేను ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలే, ఇది తీసుకోలే. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు అండి ఇవి. మస్తు వెరైటీస్ ఉన్నాయి తెలుసా అసలు. ఇన్ని వెరైటీసా, బాగున్నాయి అయినా అని. తర్వాత ఈ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ షాప్లోకి వెళ్దామని అనుకున్నా. కానీ లోపలికి ఎంటర్ అయితేనే ఉంటే చెప్పిండు, మేడం వీడియో నాట్ అలౌడ్ అని. ఇంతకీ నుమాయిష్ అంటే ఏంది అని కొంతమంది క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. అది నాకు అర్థమైంది. నుమాయిష్ అంటే హైదరాబాద్లో జరిగే పెద్ద ఎగ్జిబిషన్. నాంపల్లి గ్రౌండ్స్లో అవుతుంది. అది ఎవ్రీ ఇయర్ January 1st స్టార్ట్ అవుతుంది. February 15th తర్వాత అట్లా క్లోజ్ అవుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ కామన్గా కొనేది బెడ్షీట్స్ పక్కా. అది మా అమ్మ అయితే పక్కా 2-3 సెట్లు, దివాన్ సెట్లు, డ్రెస్సులు, చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, ఇవి మాత్రం కామన్. వద్దు అని ఎంత ప్లాన్ చేసుకొని పోయినా పక్కా కొంటాం. అన్ని డ్రెస్సులు చూస్తా, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా, అన్ని ప్రైజెస్ తెలుసుకుంటా. కానీ నాకు నచ్చలే అని వచ్చేస్తా. ఇదే నేను ఎవ్రీ ఇయర్ చేసేది. మస్తు నడుస్తా మొత్తం ప్రపంచం అంతా ఇక్కడనే ఉందేమో అన్నంత బిజీగా ఉంటుంది. వీకెండ్స్ మాత్రం అస్సలు వెళ్ళొద్దు. అసలు నేను ఎవ్రీ ఇయర్ పక్కాగా ఏం కొనకున్నా పోవాలని పోతా. ఎందుకో తెలుసా? దీనికోసమే. పిస్తా హౌస్ అంటే ఒక అలాంటి ఫీలింగ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్లో పిస్తా హౌస్లో పక్కా హలీం తినందే బయటికి రాము. అసలు దొరకదేమో అని, ఒకవేళ క్రౌడ్ ఎక్కుంటారా దొరకదేమో అని ఫస్ట్ పోతేనే ఏం కొనకముందు ఏం చూడకముందు చక్కగా పోయి పిస్తా హౌస్లో కూర్చొని ఆ హలీం తిన్నాకనే బయటకు వచ్చి ఏమైనా షాపింగ్ చూడాలి, ఎగ్జిబిషన్ అంతా చూడాలి. అసలు ఆ క్రౌడ్ చూడు, రేబులు దొరికాయి మనకి. మేము పోయేదే ఎంత గ్యాంగ్ పోతాం. అందులో మనకి ఈ పిస్తా హౌస్లో ఒక టేబుల్ దొరకడే ఎక్కువ. వచ్చేసింది హలీం, చూడురా. చూస్తుంటే నాకు ఇప్పుడు కూడా మళ్ళీ హ్యాపీ అవుతుంది తెలుసా. ఫటాఫటా హలీం మొత్తం గతం చేసినాం హ్యాపీగా. ఒకలాంటి సాటిస్ఫాక్షన్తో ఇక బయటికి పోయినాం. బయటికి పోయి చూస్తే ఇంకేముంది తెలుసా, నీలోఫర్. ఈసారి నీలోఫర్ పెట్టిర్రు. అరే అంటే పిస్తా హౌస్ హలీం తినాలన్న ఆవేశంలో ఆపోజిట్లో నీలోఫర్ ఉందన్న విషయమే మేము చూసుకోలే. సరే అని బయటికి రాగానే అరే నీలోఫర్ అంటే మాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది మస్కాబన్. పోయి తిందామా అనుకుంటే ఇక్కడ హలీంతోనే ఫుల్ అయిపోయింది. నేనేం చెప్పిన, అరే ఒక రౌండ్ తిరిగేసి వద్దాంరా చిన్నగా. తిరిగేసి వచ్చిన తర్వాత మళ్ళీ నీలోఫర్ పోదాము. అప్పుడు మస్కాబన్ చాయ్, అది ఆ మస్కాబన్ చాయ్కి ఏమైనా న్యాయం చేయగలుగుతామని అట్లా పోయి ఒక రౌండ్ వేసుకొని తిరిగేసి వచ్చినాం. మీరు నా వీడియోస్ అన్ని అబ్జర్వ్ చేస్తే ఒకటైతే తెలుస్తుంది అబ్బా, ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్ పిచ్చి. అది చూస్తే ఒకలాగా నేను చంద్రముఖిని అయిపోతాను అనమాట. అబ్బా ఇయర్ రింగ్స్ అని. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు ఎప్పుడన్నా సపరేట్ వీడియో వేస్తా. ఇక అట్లా ఇయర్ రింగ్స్ అనిపించగానే అక్కడ ఆగిపోతా, అది వీడియో తీసుకుని అట్లా మూవ్ ఆన్ అయిపోయినా. మా పోరగాళ్ళంతా ఏదో బొమ్మలు కొన్నారు. ఈ మెహందీ ఇదేదో ఈమె పెట్టింది ఏందో అడుగుదామని పోయి అడిగిన. ఫ్రంట్ బ్యాక్ 300 అంట. మనకి ఎందుకు ఇవన్నీ, నేనే పెద్ద ఆర్టిస్ట్, నేను వేసుకుంటానులే అని వచ్చేసిన. మళ్ళీ ఈ దివాన్ కవర్స్ ఇవి కూడా షాపింగ్ చేసిన. ఇంట్లోకి ఒక 2 సెట్స్ దివాన్ సెట్, ఇంకా బెడ్షీట్ సెట్ తీసుకున్నా. అవైతే వాళ్ళు ఇచ్చిన ప్రైస్ కంటే, అంటే వాళ్ళు చెప్తారు, చెప్పిన ప్రైస్కి మనం సగం రేట్కి అడగాలి. ఈ చున్నీలు చూద్దామని వచ్చిన. చున్నీలు అయితే మస్తు ఉన్నాయి, కానీ ఒక్క చున్నీ 350 అంట. వచ్చేసినాం నీలోఫర్కి వచ్చేసినాం. చాయ్లు, మస్కాబన్లు చూసిరు కదా, కప్పులు ఎట్లా పెట్టుకున్నాము. ఇక ఆ సెక్షన్ ఆడికి అయిపోగానే మళ్ళీ స్టార్ట్ చేసినాం, నడుస్తున్నాం. హ్యాండ్ బ్యాగులు అంట, బ్యాగులు అంట. నేను బెడ్షీట్లు తీసుకున్నాను. ఇదే షాపు. చెప్తారు రేట్ మంచిగానే ఎక్కువనే. మనం అలా సగం కడగాలి. సగం కంటే సగంకి ఇవ్వకపోయినా 100 ఎక్కువ వేసుకొని ఇస్తాడు పక్కా. ఈ స్వీట్లు, రకరకాల స్వీట్లు ఉన్నాయి. నేను అసలు స్వీట్లు తిన. ఏదో చూసిన, మీకు చూపిద్దామని వీడియో తీసిన. అటు పక్కనే అసలు మీకు చూపిద్దామని. ఈయన ఎవరు, నేను వీడియో తీస్తున్నాను హాయ్ చెప్తున్నారు. హాయ్ అన్న. కానీ అందరూ లైఫ్లో ఒక్కసారైనా చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ కదా, హైదరాబాద్కి ఎవరైనా వస్తే ఇట కంపల్సరీగా విజిట్ చేయండి, బాగుంటుంది.
కొనకుండా ఒకసారి విజిట్ చేయండి. ఈ హాంటెడ్ హౌస్ అంట, ఇది నాలాంటి వాళ్ళకి అసలు క్వైట్ ఆపోజిట్. నేను వాళ్ళకి పోను కాదా, దాని సైడే నేను చూడ నాకు అంత భయం. కానీ నేను పోయిన రోజు అసలు క్రౌడ్ లేదు తెలుసా. మామూలు అయితే అసలు మనం నడవాల్సిన అవసరం లే, వాళ్ళే నడిపించేస్తారు, వాళ్ళే తీసుకుపోతారు. వీకెండ్స్లలో అసలు పోకురి, వీక్ డేస్లలో పోరి. అరే మీకు అసలు ముచ్చట చెప్పలే కదా, ది లెజెండ్ నిలోఫర్ ఫౌండర్ గారు అక్కడ ఉన్నారు, గుర్తుపట్టిరా? ఈ బొమ్మలు మస్తు ఉన్నాయి కదా, నాకైతే మస్తు అనిపించింది చూస్తుంటే. పోయినాం ఇక ఫన్ జోన్కి. అబ్బా నేను ఇంతకు మించి ఒక అడుగు ముందుకు వేయలే, ఎందుకంటే నేను ఇవి ఏవి ఎక్కను, నాకు మస్తు భయం. అది చూస్తుంటే నాకు మస్తు అంటే మస్తు భయం వేసింది. ఇంకా అవి ఎక్కడం అనేది అసలు జరగని పని. మా వాళ్ళకి ఇవన్నీ ఇంట్రెస్ట్, ఉన్నలేని అన్నీ ఎక్కుతారు, అది ఏందో ఏమో. సరే చిన్నప్పుడు అంటే భయపడే, ఇప్పుడు పెద్ద అయినా కదా అని ఒక 3 years బ్యాక్కి జెయింట్ వీల్ మా అక్క బలవంతం చేసి ఎక్కిన, చుక్కలు కనిపించినాయి. నేను వదిలే ఒల్లుడికి మా అక్క కూతురు ఏమని చేసిందా. ఇక ఈ ఉన్నలేని గేమ్లన్నీ ఆడ కూర్చొని చూసి, సరే ఎవరెవరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు అని నేను చూసి ఎంజాయ్ చేసిన, వాళ్ళు పోయి ఎంజాయ్ చేసి నేను చూసి ఎంజాయ్ చేసిన. ఇక అయిపోయింది మెల్లగా. ఆడ నుంచి ఇక్కడికి వచ్చినాము. అసలు ఈ రౌండ్గా వీళ్ళు ఎట్లా తిరుగుతారో నాకు ఇప్పటికీ అర్థం కాదు తెలుసా. చిన్నప్పుడు చూస్తుంటేనే అప్పుడు ఇంకా భయం వేస్తుంటే, కానీ మస్తు టాలెంట్ ఉన్నాయి మన దగ్గర. ఇక లాస్ట్కి పెషావర్ పోయి మంచిగా ప్రాన్స్, చికెన్, మటన్ బిర్యానీ గట్టిగా ఉమ్మేసి వెళ్ళినాం. వీడియోస్ ఎట్లా, ఎందుకంటే ఫోన్లో స్టోరేజ్ లేదు.